పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సంక్షేమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పట్టణంలోని 11వ వార్డు వినాయక్ నగర్లో ప్రభుత్వ సామాజిక భద్రతా పింఛన్లను లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతి నెల అందిస్తున్న పింఛన్లు అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగానే ప్రతి ఇంటి గడపకు సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని పేర్కొన్నారు. పింఛన్ అందుకున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, లబ్ధిదారులతో ఎమ్మెల్యే ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని, కుటుంబ సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. స్థానికంగా త్రాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం, వీధి పరువు తదితర సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టి తీసుకురాగా వాటిని సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, వార్డు ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేను స్థానిక ప్రజలు ఆత్మీయంగా స్వాగతిస్తూ తమ ప్రాంతంలో పింఛన్ల పంపిణీ స్వయంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయని, అర్హులందరికీ ప్రభుత్వ సేవలు చేరేలా నిరంతరం కృషి కొనసాగుతుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. రాజుదా చంద్ర గారు ఇప్పుడే ఫోటోలు చూస్తే అయిపోతుందా గిరిగారు మీకంటే మీరు మాకేముంది ఫోటోలు చాలా చెప్తాను. ఓకే సార్. అందరికీ నమస్కారం. మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు 6 ప్యాక్లో భాగంగా వృద్ధులకు, వికలాంగులకు, కిడ్నీ పేషెంట్లకు అందరూ కూడా ప్రతి నెల 1వ తారీఖు ఇంటికి వెళ్ళి, ఇదివరకు వాలంటీర్లు వెళ్ళి అవమానంగా ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు గౌరవంగా కార్యకర్తలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా పేదల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మీ అందరి ఆశీస్సులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకుగా ఉంటానో మీ ఇంటికి అని చెప్పి మాట ఇచ్చారు ఎలక్షన్ ముందు, దాన్ని ఆయన నిర్వర్తించి ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 3000, 4000 చేసి, మరి అంతకుముందు ఉన్నటువంటి 3 నెలలు కూడా ప్రామిస్ చేసిన రోజు నుంచి 7000 రూపాయలు మొదటి నెలలో అందించి ఈ రోజు వరకు దిగ్విజయంగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినప్పుడు కూడా ఏదైతే పేద ప్రజలకి మనం ఇస్తానని చెప్పి అన్నామో ఆ బాధ్యత నిర్వర్తించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడంలో ఓ పక్కన సంక్షేమంతో పాటుగా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా మన కూటమి ప్రభుత్వం తీసుకుందని చెప్పట్లో అతిశయం లేదు. ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థని మరి ఇవాళ 24వ స్థానం నుంచి 1వ స్థానం తీసుకొచ్చిన మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఆశయాలతో మరి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయాన్ని అందించి పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించి అమరావతి నగరాన్ని నిర్మాణం చేసి విశాఖ ఉక్కుని మళ్ళీ తిరిగి మరి రన్నింగ్లో పెట్టి అమ్మేసి స్థాయి నుంచి లాభాలు వచ్చే స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం కావాలని చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలి, పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఈ యొక్క పెన్షన్ గారు నిరంతరం ఇలా మన కార్యకర్తలు మన అందరూ కలిసి ప్రజలకి మంచి జరుగుతుందో లేదో ప్రజల్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. అక్కడ ఉన్న కష్టాలు కూడా మనకు అర్థమవుతాయి. కానీ ఈ కార్యక్రమంలో మనందరూ భాగస్తులయ్యాం. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.